హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ మీరు అందరం బాగున్నారని కోరుకుంటున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు తెలుగుడి రియాక్షన్స్. ఈరోజు ఒక ట్రైలర్ వచ్చింది, రత్నం ట్రైలర్. తమిళనాడు నుంచి ఒక విశాల్ ఉన్నాడు కదా, తెలుసు విశాల్, అందరికీ తెలుసు మనకు. పందెం కోడి నుంచి ఫేమస్. సో అతను ప్రియా భావని శంకర్. సో ఓకే, డిఎస్పి మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్. సో ఒక మూవీ రాబోతుంది, దాని నుంచి ఒక ట్రైలర్ వచ్చింది ఆదిత్య మ్యూజిక్ నుంచి. సో ఎలా ఉండబోతుంది చూద్దాం. సో ఓకే, హరి అంటే ఇతనేగా పోలీస్ స్టోరీస్ ఎక్కువ చేస్తుంటాడు, అతనే అనుకుంటాను నాకు తెలిసి. ఐ థింక్ సో, ఐఎమ్ నాట్ షూర్. ఓకే, సో చూద్దాం ఫస్ట్ ఎలా ఉంది, ఏం కథ ట్రైలర్ అనేది. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. తమిళనాడు బోర్డర్లో ఏం జరుగుతోంది? తమిళనాడు నుండి తిరుపతిని ఆంధ్రాకి కేటాయించినప్పుడు మన బోర్డర్లోకి వచ్చే ఏ బస్సు వెనక్కి తిరిగి వెళ్ళదు. వీడికి ఎందుకని ఇంత కోపం వస్తుంది? రేయ్, అమ్మాయి నా ప్రాణం, నా ఊపిరి. చెయ్యేస్తావరా పోరం పోకేతావా? తిరుత్తని కాదు, వేలూరు కాదు, తమిళనాడు కాదు, కేరళ కాదు, నిన్ను వెతుకుంటూ వచ్చి నరికేస్తాను రా. ఒక్కడు కూడా ప్రాణాలతో ఉంటాడు. ఏ స్పాట్ తప్పుతా నీ అమ్మ. రండ్రా. ఎక్కడ తేడా కొట్టకూడదు. రండ్రా. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికైనా మెడల్ ఇవ్వాలనుకుంటే అది మన రత్నానికే ఇవ్వాలి. చూసారా ఫ్రెండ్స్, ఎలా అనిపించింది మీకు? సో నాకు ఓకే అనిపించింది. సేమ్ ఇంతకుముందు చూసిన ఎముడు 3. సో ఎముడు ఆ సీక్వెల్ అలాగే అనిపిస్తుంది. ఆ స్క్రీన్ ప్లే, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆ డైరెక్షన్. సో హరియే కదా, సో హరి ఆ మూవీస్ కూడా హరి చేసింది. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ప్రతి సీన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ సూర్య యాక్టింగ్ చాలా బాగుంటుంది కాబట్టి అలా అనిపించింది. విశాల్ యాక్టింగ్ ఓకే బాగుంటుంది, నేను బాగాలేదు అని చెప్తలేదు, బాగుంటుంది. కానీ విశాల్ ఎట్లా ఉంటాయంటే అన్ని మూవీస్ ఒకేలా అనిపిస్తాను నాకు. ఐఎమ్ సారీ మీకు ఎవరైనా తప్పుగా అనిపించింది, కానీ నాకు ఎందుకు అలా అనిపిస్తుంది. సిన్స్ పందెం కోడి నుంచి నేను చూస్తున్న చాలా మూవీస్, సో నాకైతే అలాగే అనిపిస్తుంది. సో ఇది ప్రతి మూవీ ఒకేలాగా, అంటే యాక్టింగ్ వల్లనో ఆయన, లేకపోతే సో ఆయన తీసుకున్న డైరెక్టర్ వల్లనో ఎందుకో నాకు కూడా తెలియదు. సో ఐ డోంట్ నో, నాకు అలా అనిపిస్తుంది. ఇది కూడా సేమ్ అనిపిస్తుంది. సేమ్ అంటే కొంచెం హరి మార్క్ అనిపిస్తుంది దీంట్లో. సో ఆయన డైరెక్షన్ ఎలా ఉండబోతుంది, అతన్ని స్క్రీన్ ప్లే కానీ, అతన్ని డైరెక్టర్. సో ఓకే, దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్. దేవిశ్రీ ప్రసాద్ అంటే కొంచెం బాగానే ఉంటుంది, మ్యూజికల్గా చాలా బాగుంటుంది. చూద్దాం, తెలుగులో వస్తుంది. ఇది రీమేక్ కాబట్టి. సో విశాల్ నుండి ఇంకా April 26 కదా, ఇంకా టైం చాలా ఉంది, 11 days ఉంది. నెక్స్ట్ కమింగ్ ఫ్రైడే మేబీ రావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్ కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా నా గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా చెప్పాలనిపిస్తే మీరు అది కూడా కామెంట్ చేయొచ్చు. ఏమైనా దీని గురించి తప్పుగా చెప్పింటే పెద్ద మనసు చేసి క్షమించండి. ఇంకేమైనా చెప్పాలనిపిస్తే మీరు కంపల్సరీగా కామెంట్ చేయండి, నన్ను నేను సరి చేసేసుకుంటా. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్.